ఒకవైపున యుద్ధాలు ఆపుతున్నానని నోటితో చెప్తున్నటువంటి ట్రంప్ యుద్ధాల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు ఓ పక్కన హమాస్ వాళ్ళు వదిలేశారు అంటే హమాస్ వాళ్ళు వదిలేశారు కానీ 25 శవాలను కూడా ఇవ్వలేదు, ఆ మహిళల శవాలు. అదే సందర్భంలో అందుకు ప్రతిగా ఇజ్రాయెల్ ఏం చేసింది, వాళ్ళకి సంబంధించినటువంటి వెనక్కి వస్తానన్న సైన్యం అక్కడే ఉండిపోయింది. అంటే మళ్ళీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. 20 దేశాల అధినేతలు వచ్చినటువంటి కాల్పుల విరమణ 4 రోజుల్లోనే తుస్సుమంటుందో తెలియదు. హమాస్ ఇప్పటికే హమాస్ ఓ పక్కన 30 మందినో 35 మందినో ఇజ్రాయెల్ మనుషులంటూ పాలస్తీనా వాళ్ళని చంపేసినట్టు. మరోవైపు రష్యాకి ఉక్రెయిన్కి మధ్యన యుద్ధాన్ని పెంచే దిశగా ట్రంప్ అడుగులు పడుతున్నాయి. అందులో జరుగుతున్నటువంటిది ఏదైతే తోమర్ మిస్సైల్స్, ఒకప్పుడు తోమ్హాక్ మిస్సైల్స్ అంటారు. మేము ఒకప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతున్నప్పుడు పేట్రియాట్ క్షిపణులు, ఈ తోమ్హాక్ క్షిపణులు ఇట్లాంటివి వింటుండేవాళ్ళం అనమాట. అలాంటి ఆ క్షిపణులు అణుబాంబులు కూడా మోసుకెళ్ళగలిగినటువంటి మిస్సైల్స్ అనమాట. వాటిని ఇప్పుడు ప్రత్యేకించి ఉక్రెయిన్కి ఇస్తున్నది అమెరికా. నేరుగా తను ఇస్తుంది కొన్ని, మరికొన్ని యూరప్ దేశాల చేత ఇప్పిస్తోంది. లేదా యూరప్ దేశాలు స్పాన్సర్ చేస్తే అమెరికా పంపిస్తుంది. ఇవి గనక చేరితే, అవి వాడితే రష్యాలో ఉన్నటువంటి భూభాగాల మీద అణు దాడి జరిగితే రష్యా అణుబాంబులే వేస్తుంది. ఉక్రెయిన్ మొత్తాన్ని బూడిచ్చేస్తుందా లేకపోతే నాటో దేశాన్ని బూడిచ్చేస్తుందో తెలియదు. ఇదే ఇప్పుడు బెలూరస్ అధ్యక్షుడు లొషెంకో చెప్తున్నారు, అణుయుద్ధం వైపుకి తీసుకెళ్లొద్దు ట్రంప్ గారు అంటూ.